మనం వచ్చేసి పరిసరాల విద్య అనేటువంటిది చూస్తున్నాము. పర్యావరణ విద్య చూస్తున్నాము. 9వ తరగతి 10వ లెసను. మన జీవన శైలి పర్యావరణంపై దాని ప్రభావము. మనం ఏ విధంగా మనము జీవితాన్ని గడుపుతున్నాము, వాటిపైన పర్యావరణం పైన దాని ప్రభావం ఎలా ఉంటుందనేది చూద్దాము. మనము అనుసరిస్తున్నటువంటి జీవన విధానాలు ఏ విధంగా పర్యావరణంపై అనేక రకాలుగా ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయనేటువంటిది తెలుసుకుందాం. అనాదిగా ప్రజలకు పర్యావరణం పట్ల ప్రేమ, గౌరవం ఉండడం వల్ల పర్యావరణాన్ని సంరక్షించాలనేటువంటి భావన ఉండడం వలన మన ఆవాసాలను, వారసత్వ సంపదను కాపాడుకోగలిగామన్నమాట. అంటే వారసత్వంగా వచ్చేటువంటి సంపదలను అన్నింటినీ కాపాడుకోగలిగాము. కానీ ఇప్పుడు పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజల్లో పర్యావరణ సంరక్షణ, భద్రత పట్ల దృక్పథం అనేటువంటిది చాలా మారిపోయిందనమాట. చాలా విధంగా మారిపోయిందనమాట. సరే, దీన్ని ఏ విధంగా కంట్రోల్కి తెచ్చుకోవాలి అనేటువంటి పద్ధతి ఏంటి అనేటువంటి చూద్దాము. ఏదైనా ఒక ప్రాంతాన్ని కానీ, గ్రామాన్ని కానీ ఎన్నుకొని వారి జీవన విధానము, పర్యావరణంలో దాని సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో గమనించండి. ఇక్కడ చూడండి, ఏదైనా ఒక ప్రాంతాన్ని కానీ లేదా గ్రామాన్ని కానీ ఒకటి ఎన్నుకోవాలి. తర్వాత వాళ్ళు ఏ విధంగా జీవిస్తూ ఉన్నారు, వాటిపై పర్యావరణం పైన వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుందని చూద్దాము. గ్రామంలోని పెద్దవారిని ఇంటర్వ్యూ ద్వారా సంప్రదించి గత 20 సంవత్సరాల్లో వారి జీవన శైలిలో వచ్చినటువంటి మార్పులకు సంబంధించి సమాచారాన్ని సేకరించండి. గత 25 సంవత్సరాల్లో కాలక్రమేణా వచ్చినటువంటి ఏ మార్పులు పోల్చండి. ఇక్కడ ముగింపు ఏంటంటే, మారుతున్న ఆధునిక జీవన శైలి అంటే మనము జీవించేటువంటి జీవన శైలి అనమాట, పర్యావరణంపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. కాలుష్యానికి కారణమవుతుంది. అంటే కాలుష్యం అంటే బండ్లు ఎక్కువైపోయినాయి, కార్లు, మోటార్ బైకులు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. వీటి ద్వారా వచ్చేటువంటి కాలుష్యం అనేటువంటిది, ఫ్యాక్టరీలు, వాటి ద్వారా వచ్చేటువంటి కాలుష్యం అనేటువంటిది ఎక్కువైపోయింది. కొద్దిగా నీళ్లు గ్లాసులో తీసుకొని చెట్లు మొదట్లోనూ కాళ్ళు చేతులు కడిగితే ఆ నీటిని నేల పీల్చుకుంటుంది. అలా కాకుండా ఈ పనిని కొళాయి తిప్పి చేస్తే ఆ ప్రాంతం అంతా బురదగా మారుతుంది. కాలుష్యం కావడం అంటే ఇదే అనమాట. అంటే దాన్ని మనము గలీజ్ చేస్తూ ఉన్నాం అనమాట. సో వాడకం పెరిగే కొద్దీ కాలుష్యము కావడం అంటే ఇదే అనమాట. వాడకం పెరిగే కొద్దీ చెత్త ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. అంటే ఎక్కువ మంది జనాలు ఉన్నారు, ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు ఉపయోగించినటువంటి చెత్త చెదారం అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉందన్నమాట. సో అవసరానికి కాకుండా కాలక్షేపానికి టీవీ, కంప్యూటర్, మొబైల్ వాడుతున్నట్లయితే అది వనరులను వృధా చేయడమే అవుతుందన్నమాట. సో తాజా ఆహార పదార్థాల బదులు నిల్వ చేసినవి కొని తింటాము. వీటిలో వాడేటువంటి నిల్వ చేసే రసాయనాలు ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయన్నమాట. వాటిని నిల్వ చేసినటువంటి ప్లాస్టిక్ కవర్లు ఎన్ని సంవత్సరాలు గడిచినా నేలలో కరగవు. ఎక్కువ కాలము మన్నే వస్తువులు కాకుండా వాడి పారేసేటివి వాటికి ప్రాధాన్యతనిద్దాము. అంటే ఎక్కువగా ఆకులతో చేసినటువంటి దొన్నలని ఉపయోగిస్తాము ప్లాస్టిక్ బదులుగా అనమాట. వాటిల్లో ఆహార పదార్థాలని కొని నిల్వ ఉంచుకోవచ్చు అనమాట, తినవచ్చు అనమాట. సో ఈ విధమైనటువంటి వాతావరణాన్ని మనము తయారు చేసుకుని అవి బాగా కింద ప్లాస్టిక్ కవర్లు వచ్చేసి భూమిలో వచ్చేసి నిల్వ అనేటువంటిది ఉండదు, కరిగిపోతుంది అనమాట. సో ఈ విధమైనటువంటి పర్యావరణానికి ఎటువంటి తీవ్రమైనటువంటి బాధింపు లేకుండా మనం వచ్చేసి బతకొచ్చు. అవి పర్యావరణానికి తీవ్రమైనటువంటి ప్రమాదం కలిగిస్తాయి, ఏది ప్లాస్టిక్ వాడితే అనమాట. దగ్గరి ప్రదేశాలకు అవసరం లేకపోయినా సొంత వాహనంలో వెళ్తూ ఉంటాం అనమాట. అంటే పక్కన ఉన్నటువంటి నడిచి వెళ్ళొచ్చు, ట్రాఫిక్ జామ్కు కారణమవుతాము. సో సిగ్నల్ దగ్గర అదే 10 నిమిషాలు వచ్చేసి ట్రాఫిక్ జామ్ వల్ల ఎన్ని లీటర్ల ఇంధనం అనేటువంటిది వృధా అవుతుందో, మీరు ఎన్ని కలుషితమైనటువంటి వాయువులు గాలిలోకి చేరుతున్నాయో ఆలోచించండి. మనం మటుకే కాదు, ప్రతి ఒక్కరూ ఇదే పని చేస్తూ ఉంటారు. సో మనకు ఆ యొక్క వాతావరణాన్ని వచ్చేసి కలుషితం చేయడము అనేటువంటిది ఇప్పుడు కాస్త కొస్త తగ్గింది. అందరూ మార్పు అనేటువంటి కోరుకుంటున్నారు. తర్వాత వచ్చేసి కరెంటు వాహనాలు వచ్చేసినాయి, ఛార్జింగ్ చేసుకునేటువంటి వాహనాలు వచ్చేసినాయి అనమాట. పెట్రోల్ అనేటువంటిది ఆ యొక్క ఉపయోగించకుండా ఆ యొక్క ప్రకృతిని కలుషితం చేయకుండా వచ్చేటువంటి ఇంధనాలు అనేటువంటిది వచ్చేసాయన్నమాట. సో ఎన్ని కలుషితమైనటువంటి వాయువులు గాలిలోకి చేరుతాయో ఆలోచించాలి. ఉదయం పళ్ళు తోమడం దగ్గర నుండి మొదలుపెట్టి రాత్రి నిద్రపోయే వరకు మనం చేసేటువంటి పనులు ఏ విధంగా పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయో గుర్తించడం అవసరం అన్నమాట. స్థానికుల నుండి సేకరించినటువంటి సమాచారం ఆధారంగా నివేదికను రూపొందించండి. మానవ కార్యకలాపాల వల్ల పర్యావరణంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి మార్పులు దానిలో పొందుపరచండి.
చూడండి, ఒక వ్యక్తి సుమారుగా ఒక రోజుకి 500 గ్రాముల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నాడు అనమాట. ఎలాగంటే భారతదేశంలోని పట్టణ ప్రాంతాల నుండి రోజుకు 1,20,000 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయన్నమాట. వ్యర్థాలు అంటే మనం పారవేసేటువంటి చెత్త. సో ఢిల్లీ నుండి 7,405 టన్నులు, తర్వాత వచ్చేసి ముంబై నుండి 7,205 టన్నులు, తర్వాత వచ్చేసి చెన్నై నుండి 3,500 టన్నులు, కోల్కతా నుండి 3,200 టన్నులు వ్యర్థాలు ఉత్పత్తి అవుతూ ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనం వచ్చేసి వ్యర్థ పదార్థాలని పారవేస్తూ ఉన్నాము, చెత్త కుప్పను వచ్చేసి పారవేస్తున్నాం. ఈ విధంగా వ్యర్థాలు అనేటువంటి ఉత్పత్తి అవుతున్నాయి అనేటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మనకు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.